ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది గౌతమ్. ఆహా, గౌతమ్ ముద్ద నాకు. కడుపు నిండిపోయింది. వద్దు, అదితి అదితి, ఇక్కడ ఇక్కడ పడుకో. గౌతమ్, పడుకో ఫ్రెండ్. గౌతమ్, ఐ లవ్ యూ గౌతమ్. నా గౌతమ్. ఆగో, ఇంతకు ముందు నువ్వు నాటకాలేవైనా వేసేదానివా? నిన్నే అడిగేది. లేదండి. మరి ఇవన్నీ నీకెలా సాధ్యం? ఏంటండి అవి? అదే, మనుషుల్ని నీ మాయలో పడేసుకోవడం, ఈ ఇంట్లోకి రావాల్సిన మనుషుల్ని బయటికి పంపేయడం, బయటున్న మనుషుల్ని సీక్రెట్గా ఇంట్లోకి తీసుకురావడం. మళ్ళీ అమూల్ బేబీ లాగా మొహం పెట్టకు. నిన్న రాత్రి తాగొచ్చిన అతిథిని సీక్రెట్గా ఇంట్లోకి తీసుకురావడం, మేనేజ్ చేయడం మాకు తెలియదు అనుకున్నావా? మాకంతా తెలుసు. రాత్రి నీ గురించి ఒక్క మాట లీక్ చేసినా యామినిని బెండు తీసేది. పోనీలే, ఇంట్లో గొడవ ఎందుకని ఊరుకున్నాం. హే అవంతిక, ఈ సోదంతా దీనికెందుకు? చూడు, నువ్వేదో నా మనవణ్ణి పెళ్లి చేసుకుని ఊరికే రాలేదు అని నాకర్థమవుతుంది. నీ రాక వెనుక ఏదో బలమైన కారణం ఉంది కదా? నాన్నమ్మ అడుగుతున్నారు కదా, చెప్పు. నువ్వు ఎవరు? ఎక్కడి నుంచొచ్చావు? ఎందుకొచ్చావు? గౌతమ్ని పిలవండి రా, నా గౌతమ్ని పిలవండి.
అయితే నా డ్రెస్ కూడా గౌతమే మార్చుంటాడు. ఏయ్, అడుగుతుంటే చెప్పవేంటే? చేయాల్సినవన్నీ చేసేస్తావు, నోట్లో నుంచి మాట మాత్రం బయటికి రానివ్వవే. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ గారు. గుడ్ మార్నింగ్ సిస్టర్ ఇల్లా. బ్యాడ్ మార్నింగ్ అనమి. ఏంటి నన్ను అలా కొత్తగా చూస్తున్నారు? ఓహో, రాత్రి ఒక డ్రెస్ లో పడుకున్న దాన్ని మార్నింగ్ కి డ్రెస్ ఎలా మారిందనా? రాత్రి గౌతమ్ నా డ్రెస్ మార్చాడు. కర్మరా బాబు. ఏయ్, చూసావా? ఇది ఇది నాకు గౌతమ్కి మధ్య ఉన్న ప్రేమ. నువ్వెన్ని మాయలు మంత్రాలు వేసినా గౌతమ్ మనసులో నుంచి నన్ను తీయలేవు. చూసావా అమ్మమ్మ, దానికి ఎలా ఝలకిచ్చానో? పాపం దెబ్బకి పారిపోయింది. దాని సంగతి పక్కన పెట్టు, నీ సంగతేంటి? నువ్వేదో వచ్చి దాన్ని బయటకు పంపిస్తావు అనుకుంటే నువ్వే బయటికెళ్ళి తాగి తందనాలాడుతున్నావా? ఇందుకేనా నిన్ను పిలిపించింది? సారీ అమ్మమ్మ, నిన్న జరిగిన డిస్టర్బెన్స్ లో ఏదో అలా. చూడు, మనం దానికి డిస్టర్బెన్స్ అవ్వాలి కానీ అది మనకు కాదు. ఇంకోసారి నిన్నిలా చూశానో హలో, ఇందాకటి నుంచి ఓ సిగ్గుపడుతున్నావు కదా గౌతమ్ నీ బట్టలు మార్చాడని. నీ బట్టలు మార్చింది గౌతమ్ కాదు, అహల్య.